హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫ్రీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ తెలుగులో. సో ఇది మిస్ కాకండి. అలాగే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డేటు తొందరలో అయిపోయేది కూడా డేటు రావచ్చు, లేదంటే ఇంకా డేట్ ఉన్న అడ్వర్టైజ్మెంట్ కూడా మీకు డీటెయిల్స్ కూడా రావచ్చు. అందుకనే మీరు ఏది కూడా నా ఛానల్లో వచ్చేది మిస్ కాకండి. ఎవరైనా జాబ్స్ కోసం ఎదురు చూసేవారు, సెంట్రల్, స్టేట్, కాంట్రాక్టు, ఏదైనా సరే మీకు జాబ్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. సో మిస్ కాకుండా మీరు టచ్లో ఉండండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అయితే పోస్టులు అయితే వచ్చాయి. సో ఎవరైతే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారో సో చాలా పోస్టులు అయితే వచ్చాయి. టోటల్గా చూడాలి అంటే 250 పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ నేను చూపిస్తున్న అడ్వర్టైజ్మెంటు బిఎస్ఎఫ్. ఈ బిఎస్ఎఫ్లోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఇది. సో ఇది మీకు ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఇక డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు. అలాగే హవాల్దార్ అంటారు, అంటే పర్సనల్ అసిస్టెంట్. ఈ పోస్టులు అయితే వచ్చాయి, అంటే క్లర్క్. ఇవి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్లో స్టెనోగ్రాఫర్, కాంబినెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ హెచ్సి మినిస్ట్రియల్ కాంబినేషన్ మినిస్ట్రియల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ అండ్ వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ అండ్ హవాల్దార్ క్లర్క్ ఇన్ అస్సాం రైఫల్ ఎగ్జామ్ 2024 త్రూ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇది మనకు వచ్చింది. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి మనకి 21/2025 వరకు అయితే టైం ఉంది మనకి. సో దీనికి మనం డీటెయిల్స్ ఏంటో, పోస్టులు ఏంటో అన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే లాస్ట్ స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 23 నుంచి. ఆల్రెడీ నేను వేసిన ఈ వీడియో వేసేటప్పటికి మీకు డేటు ఆల్రెడీ ఈ అప్లికేషన్ది స్టార్ట్ అయ్యింది. ఇక లాస్ట్ డేటు అండ్ టైమ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 21/1/2025 వరకు అయితే ఉంది మనకి. సో ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్కి జీడీ అంటే జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్, తర్వాత డాక్టరీ, రిఫల్ మ్యాన్, ఇలా అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది అప్లికేషన్ మన ఇన్వైట్ చేస్తున్నారు. ఇక వేకెన్సీ చూస్తే ఇక్కడ మీకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 58 పోస్టులు ఉన్నాయి. 58 అంటే ఇక్కడ టోటల్ కలిపి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐ, ఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఏఆర్ మొత్తం టోటల్ ఎవరికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నారు. అన్రిజర్వ్డ్కి అయితే ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి అయితే ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి అయితే ఇన్ని పోస్టులు ఉన్నాయి. టోటల్ కలిపితే ఇవన్నీ కలిపితే 58 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఇక హెడ్ కానిస్టేబుల్లో మనకి హవాల్దార్ అన్నాను కదా, అవి కూడా ఈ డిపార్ట్మెంట్స్లో, అంటే ఈ డిపార్ట్మెంట్స్లో మనకి అన్రిజర్వ్డ్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి అయితే ఇన్ని ఉన్నాయి, ఎస్టీకి అయితే ఇన్ని ఉన్నాయి. టోటల్ 194 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రెండు కలిపితే మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 252 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి జాబ్స్. ఇక దీనికి శాలరీ ఎంత ఇస్తారు, గ్రేడ్ పే ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో 7th పే అనేది ప్రస్తుతానికి ఉంది. ఇక త్వరలో కూడా 8th పే కమిషన్ రాబోతుంది. దీనివల్ల సాలరీస్ ఇప్పుడు ప్రజెంట్ 7th పే కమిషన్ బేస్ మీద ఎంత ఉంటుంది అంటే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ పోస్టులు వచ్చేసి ఇవి. దీనికి లెవెల్ 5 అంటారు దీన్ని. 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. అంటే ఫైనల్గా మనకు వచ్చేది ఇంత ఉంటుంది. ఇక హెడ్ కానిస్టేబుల్కి ఇది గ్రేడ్ 4 అంటారు, అంటే పే లెవెల్ అంటారు దీన్ని.
25,500 నుంచి 81,100 రూపాయల వరకు వస్తుంది మనకు పే స్కేల్. సో ఇది ఇక్కడ పోస్ట్ విల్ క్యారీ జనరల్ పే స్కేల్ అండ్ జనరల్ అలవెన్స్ admissible from time to time the central government employees as admissible under rules in CAPF or AR and AR. So ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీకు ఎప్పుడైనా రావాల్సినవి ఇస్తూ ఉంటారు. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇక ఎలిజిబిలిటీ ఫర్ ఏఎస్ఐ స్టెనోగ్రాఫరు, ఇది తర్వాత హవాల్దారు, మొత్తం అన్నిటికీ కల్పించారు. ఇక్కడ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ 35 years ఉండాలి. 1 January 2025 వరకు ఈ ఏజ్ అయితే ఉండాలి. మొత్తం 2 పోస్టులు కలిపిది. ఇక సర్వీస్ గాని ఉంటే మీకు, అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కాబట్టి 5 years సర్వీస్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అడుగుతున్నారు, అంటే ఇంటర్మీడియట్ ఉంది. సో ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సెకండరీ స్కూల్. ఇక క్లీన్ రికార్డ్ ఉండాలి, అంటే they should have maintained minimum good APAR grading of last 5 years, should have no major minor punishments, అంటే మీరు జైలుకి వెళ్ళిన అటువంటి ఏమి ఉండకూడదు. సో గుడ్ క్లీన్ రికార్డ్ అయితే ఉండాలి మీది. అలాగే మెడికల్గా కూడా మీరు ఫిట్ ఉండాలి, ఎందుకంటే ఇది మెడికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ. ఎసెన్షియల్ స్కిల్స్ కూడా మీకు ఏమైనా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హిందీ వస్తే అది కూడా చాలా బెటర్. మీకు అటువంటి స్కిల్ ఉంటే ఉపయోగపడుతుంది. 35 words ఇంగ్లీష్ హిందీ కూడా చేయగలిగితే ఇంకా బెటర్. ఇది ఎసెన్షియల్ స్కిల్ అన్నమాట, అంటే కంపల్సరీ కాదు, డిజర్బుల్ స్కిల్ అనేది ఇది. సో ఇక నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఏంటంటే ఏ టోటల్ ఆఫ్ 3 chances ఇస్తారు ఈ ఎగ్జామ్కి మనకి. సో నో టీఏడిఏ ఈ మనం ఏదైతే అప్లై చేసుకున్నా దానికి టీఏడిఏ అయితే ఇవ్వరు. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కాబట్టి దీనికి 1, 2, 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సర్వీస్ రికార్డు అప్లికేషన్ చూస్తారు. నెక్స్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఫైనల్ అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇక ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మీకు లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీలో అయితే ఉంటుంది ఇది. తర్వాత మిగతావి జనరల్ నాలెడ్జ్ ఏముంటుంది అని ఇక్కడ ఇచ్చారు. ఎగ్జామ్ టైం కూడా ఇచ్చారు, 1 hour 40 minutes ఉంటుంది, 100 marks అయితే ఉంటుంది. సో ఇది దీని గురించి డీటెయిల్స్. ఇక ఓకే, పోస్టులు చెప్పాను మీకు, అలాగే ఆల్ డీటెయిల్స్. తర్వాత టెస్ట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇది డీటెయిల్గా ఉంటుంది, ఇది మీరు చదువుకోవచ్చు. సో మెయిన్ డీటెయిల్స్ అయితే అవి. ఇక దీన్ని మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఆన్లైన్లో చూద్దాం. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే బిఎస్ఎఫ్ సైట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ నుంచి అప్లై చేయాలి. ఈ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైట్ నేను మీకు లింక్ కూడా ఇస్తాను ఎట్లా అప్లై చేయాలనేది. ఫస్ట్ అయితే మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకున్నాకే మీకు యాక్టివేట్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు ఎస్ఎస్సి ప్రకారం మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇవ్వగానే మీకు జనరేట్ ఓటీపీ ఒకటి వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఇది అయిన తర్వాతే నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలాగే అదర్ డీటెయిల్స్ అడుగుతుంది, అదర్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏముందో అది ఇవ్వండి. అలాగే సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ క్రైటీరియా అంటే ఇది ఫ్రీ సర్వీసు, అంటే ఫ్రీ, నో ఫీ. ఇది ఈ అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడా కూడా మీకు ఫీ పే చేయమని లేదు, ఇది ఫ్రీ. సో ఎవరైనా మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఇలా ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు నేను చెప్పిన అడ్వర్టైజ్మెంట్ ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ఇక్కడ డేట్ చూస్తే మీరు ఇది ఆన్లైన్ అప్లికేషను మనకి 21/1/2025 వరకు ఉంది. సో ఇక్కడ వెబ్సైట్లో
త్వరలోనే ఈ వెబ్సైట్లో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా ఇలా అప్లై చేసుకోవాలి. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది చూడండి. ఈ క్యాండిడేట్ లాగిన్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఫిల్ చేశాక అప్పుడు మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ చేసుకోవాలి. ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. సో మనకి 21/1/2020 వరకు డేట్ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఇది ఎవరైనా మేల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. నో ఫీ. సో ఇంకెందుకు ఆలస్యం, మరి BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ ఆర్ అదర్ క్లర్క్ పోస్ట్ చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. న్యూ ఇయర్లో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.